కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఆయుర్వేద వైద్యాన్ని ఇంకొక మెట్టు ఎక్కించాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. ఎన్నో వీడియోస్ మీకు అందిస్తున్నాము. ఈరోజు కూడా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న, ప్రతిసారి చెప్తున్నానని కాదు, కానీ అలోపతి ద్వారా ఎంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అవి యూజ్ చేయడం వల్ల డబ్బులు ఖర్చు తప్ప, సైడ్ ఎఫెక్ట్స్ తప్ప, ప్రాపర్ పూర్తిగా నయమైంది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ప్రకృతి పరంగా మనకి దొరికే ఒక మొక్కనో, ఒక పండునో ఒక మెడిసిన్గా మార్చి ఎన్నో వేల మందికి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్న ఆంజనేయరాజు గారితో మనం ఉన్నాము. ఈరోజు కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, నిజంగా ఎందుకో ఒకసారి మీతో మాట్లాడాలి అనిపించింది. ఆయుర్వేదం అంటే మన వాళ్ళకే ఎందుకు చిన్న చూపు? ఫస్ట్ వెళ్ళడం అల్లోపతికి వెళ్తారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి అన్నీ ట్రై చేసిన తర్వాత ఇదేమన్నా ట్రై చేద్దామని ఒక లాస్ట్ ఆప్షన్గా ఆయుర్వేదానికి రావడం తప్ప వస్తారండి మా దగ్గరికి. ఎందుకు నమ్మట్లేదు? అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే ఇది 1850-40 మధ్య జరిగిందమ్మా. బ్రిటిషర్స్ ఏం చేశారంటే మన యొక్క వైద్య విధానం, మన ఆలోచన, మన యొక్క నాలెడ్జి, మన సైన్స్, మన కెమిస్ట్రీ, మన ఆర్కిటెక్చర్ కానీ, ఇప్పుడు తమిళనాడులో కొన్ని టెంపుల్స్ ఉన్నాయమ్మా. ఇంకొక 1000 ఏళ్ళ తర్వాత కూడా ఎవరో కట్టలేరు, ఎంత సైన్స్ డెవలప్ అయినా. అలాగే కొన్ని కొన్ని అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. వాటి శిఖరాలు 180 టన్నులు, 140 టన్నులు, 200 టన్నులు అమ్మ. ఒకే రాయి 80 అడుగులు, 150 అడుగులు, 200 అడుగులకి ఆ రాయిని ఎలా పట్టుకెళ్ళారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం అవుతుంది. ఆ యొక్క నాలెడ్జ్ని చూసి మనం వీళ్ళకంటే చాలా వెనకబడి ఉన్నాం. మనం వీళ్ళ నాలెడ్జ్ని మనం పాడు చేయకపోతే, వీళ్ళ ట్రెడిషన్ ఏదైతే ఉందో దానిని మనం పూర్తిగా నాశనం చేయకపోతే మనకి మనుగడ ఉండదు ఈ భూమి మీద. ఈ భారతీయులు చాలా తెలివైన వాళ్ళు అనేది అర్థం చేసుకున్నామా వాళ్ళు. దాన్ని ఎరాడికేట్ చేయడం కోసం మనకున్న ఆయుర్వేదం అవనివ్వండి, చేనేత అవనివ్వండి, కళలు అవనివ్వండి. అంటే పూర్వం 64 కళలు అనేవాళ్ళు అమ్మ. మనం 64 కళల్లో చోర విద్య కూడా ఉండేది. అంటే దొంగతనం ఎలా చేయాలో కూడా అప్పట్లో ట్రైనింగ్ ఇచ్చేవారమ్మ. అంటే ఆ దొంగకు కూడా కొన్ని నీతులు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు రాబిన్హుడ్ అంటారు చూడండి, ఆ టైప్ అనమాట. అలాగే ఆ దొంగలేగా కూడా ప్రవర్తించే సమయం రాజుకు కూడా వచ్చేది ఒక్కోసారి. అందుకోసం ఇటువంటివన్నీ ట్రైల్ వేసేవారమ్మ. ఆ నాలెడ్జ్ అనేది ఒక అద్భుతమైన నాలెడ్జ్ అనమాట, ఆయుర్వేద నాలెడ్జ్ కానీ ఇంకోటి కానీ. దీనిని వీళ్ళ ట్రెడిషన్ నుంచి, వీళ్ళ ఆహార అలవాట్ల నుంచి మనం దూరం చేయకపోతే మనకన్నా ఎన్నో రెట్లు ముందుకెళ్తారు, విజ్ఞానం వెళ్తారు. మనం మందులు అమ్ముకోలేము, మన సైన్స్ వీళ్ళ దగ్గర పనిచేయదు అనే ఉద్దేశంతో వాళ్ళు మన ట్రెడిషన్ నుంచి మనకు బయటకు తీసుకొచ్చారమ్మా. భారతీయ ఆయుర్వేద శాస్త్ర ప్రకారం కానీ, మన యోగ శాస్త్ర ప్రకారం కానీ అయితే ఆదివారం సూర్యుని యొక్క రోజమ్మ. చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజిటేరియన్ తినకూడదు, కానీ ఆ రోజే అలవాటు చేశారు. ఇప్పుడైతే అసలు జనరల్గా అందరు చెప్పేది ఏంటంటే, మాకు దొరికేది ఒక ఆదివారమే కదా, ఇంటి దగ్గర ఉండేది ఆదివారమే కదా, అందుకని తినేస్తున్నామని. చాలా మందికి ఇది తెలియదు సార్. నేను కూడా ఎవరో గురువు గారు చెప్తే విన్నాను. అప్పుడు అనిపించింది నిజంగా ఆదివారం తినకూడదా అని చెప్పి. చాలా మందికి అసలు తెలియదు. అలాగే ఏకాదశి ఉపవాసం అంటారు కదమ్మా, అది కూడా చాలా పవిత్రమైంది అనమాట. 28వ నక్షత్రం ఉంది, 27 కాదు. ఆ 28వ నక్షత్రం యొక్క ప్రభావం ఏకాదశి రోజున భూమి మీద ఎక్కువ ఉంటుందమ్మా. ఓకే. ఆ రోజున వండుకున్న ఆహారం ఏది కూడా నిల్వ ఉంచకూడదు, దాంట్లో విషతుల్యంగా మారిపోతుంది అది ఆ నక్షత్రం యొక్క ప్రభావం వల్ల. అందుకు ఏకాదశి ఉపవాసం అనేది మనకు పెట్టారండి. అంటే ఏకాదశి రోజున, ఆ నక్షత్రం రోజున ఏకాదశి వస్తుందా సార్? ఆ ఏకాదశి రోజున ఆ నక్షత్రం వస్తుంది. ఏకాదశి రోజునే వస్తుంది ఆ నక్షత్రం. ఓకే. అందుకు ఏకాదశికి తినొద్దు అని, పళ్ళు కానీ ఏమన్నా తినమని, పగలంతా వంట చేసుకోవద్దని, వంట పూర్వం ఆహారం ఉన్నది ఏమన్నా నిన్నది ముందరాహారం ఏదైనా ఉంటే అది తీసేయమని కూడా చెప్పారు. అందుకోసం ఏకాదశి ఉపవాసం అనేది పెట్టారనమాట. ఆ నక్షత్రం ఉన్నట్టు కానీ ఆ ఉపవాసం ఎందుకు చేయాలనేది కానీ నాకు నార్త్ ఇండియాలో నైమిషారణ్యంలో ఒక పీఠాధిపతి చెప్పారు ఈ విషయం. ఎందుకు స్వామీజీ ఏకాదశి రోజున ఉపవాసం చేయమంటారు అంటే అప్పుడు చెప్పారనమాట ఆయన. ఆ నక్షత్రం ఉంటుందండి ఆ రోజు. 28వ నక్షత్రం కూడా ఉంది, ఎవరికి తెలియదు. అది 27 వరకునే చెప్తారు ఎవరైనా.
ఆ విధమైన సైన్స్ మనకుందమ్మా. ఉమ్, ఒకప్పుడు ఇవాళ మోడర్న్ సైన్స్లో చంద్రుడు ఇంత లెక్కన ఉన్నాడు, సూర్యుడు ఎంత లెక్కన ఉన్నాడు, లేకపోతే నక్షత్ర మండలాలు ఇంత లెక్క అని చెప్తున్నారు. ఉమ్, మరి మన పండితులు కానీ లేకపోతే ఈ ఆల్మనాక్ రాసేవాళ్ళు అంటే పంచాంగం రాసేవాళ్ళు కానీ 100 సంవత్సరాల తర్వాత ఏ గ్రహణం వస్తుంది, ఎన్నింటికి వస్తుంది, ఎన్నింటికి స్టార్ట్ అయ్యి ఎన్నింటికి పోతుందో రాశారు. 100 ఏళ్ల తర్వాత 1000 ఏళ్ళకి కూడా రాయగలరు వాళ్ళు. అంటే ఎంత గొప్ప క్యాలిక్యులేషన్ అండి మా. అది ఎవరికి తెలుసు? ఖగోళ మండలం గురించి చాలా అద్భుతంగా వివరించి ఉంచారు మనోళ్ళు. ఏ గ్రహం ఎంత దూరంలో ఉంది, దాని యొక్క ప్రభావం ఏంటి, ఈవెన్ బ్లాక్ హోల్స్ గురించి కూడా మన పురాణాల్లో చెప్పారు. ఎక్కడ అంటే అది కృష్ణుడు అర్జునుడు కలిసి బ్రహ్మలోకం వెళ్తారు. ఎందుకు అంటే వాళ్ళ గురువు యొక్క పిల్లలు పుట్టిన వెంటనే చనిపోతూ ఉంటారు. చనిపోతా ఉంటే ఆ గురువు అడుగుతాడు, ఇంత గొప్పవాళ్ళు నా శిష్యులు ఉన్నారు, నా బిడ్డలు చనిపోతున్నారు అంటే, ఈ పట్టు చనిపోకుండా మేము వెనక్కి తీసుకొస్తాం అని చెప్పి బ్రహ్మలోకం వెళ్దాం పదా అని చనిపోతారు మళ్ళీ పుట్టిన బిడ్డ. అప్పుడు బ్రహ్మలోకం వెళ్దామని అర్జునుడు కృష్ణుడు బయలుదేరతారు. బయలుదేరితే మధ్యలో చీకటి లోకాలు వస్తాయి. ఆ చీకటి లోకంలో అర్జునుడు విపరీతంగా భయపడిపోతాడు. అది బ్లాక్ హోల్ అమ్మ. బ్లాక్ హోల్. ఓకే. ఆ బ్లాక్ హోల్ దాటాక బ్రహ్మలోకం అనేది ఉందని ఆ కథలో అలా చెప్పారు. ఓకే. ఇండైరెక్ట్ గా చెప్పారు మనకి ఇట్లా బ్లాక్ హోల్స్ ఉంటాయి అని చెప్పి అప్పట్లోనే. కానీ ఇవాళ ఎవరో రాస్తే మనం చదువుకుని బ్లాక్ హోల్ అనుకుంటున్నాం. అదేదో కొత్త విషయం ఇప్పుడే కనుక్కున్నట్టుగా మనకు అర్థం. ఎలా చెప్పగలిగారు మన ఋషులు అంటే, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి 3వ కన్ను ఉంటుందమ్మా. మీకు ఉంది, నాకు ఉంది, మన కెమెరా మ్యాన్లకి ఏంటి, ఈ భూమి మీద ఉన్న అందరికీ కూడా థర్డ్ ఐ ఉంటుంది. దాన్నే కూటస్థం అంటారు, దాన్నే బ్రహ్మయోని అంటారు, దాన్నే మహద్యోని అంటారు, దాన్నే రామద్వారం అంటారు, దాన్నే గురుస్థానం అంటారు. ఎంత చిన్నది ఉంటుందో తెలుసా? నేత్రం అని కూడా అనేది 3వ కన్నునే కదా సార్, ఇక్కడ ఉంటుంది కదా. అది ఎంత చిన్నది అంటే ఒక ఆటం అణువు ఉంది కదమ్మా, అణువుని 32 భాగాలు చేస్తే ఒక భాగం అంత చిన్న హోల్ ఇక్కడ ఉంటుంది. అమ్మో, చాలా చిన్నగా ఉంటుంది అయితే. అక్కడి నుంచి చూడగలిగితే యోగులు అనేవాళ్ళు, వాళ్ళకి సృష్టి అంతా వాళ్ళ దాంట్లో ఇదైపోతుంది అనమాట. అంటే వీళ్ళే సృష్టి వీళ్ళు. వాళ్ళకి దూరం దగ్గర అని కానీ, కాంతి చీకటి అని కానీ, కష్ట సుఖాలని కానీ, నొప్పి అని కానీ, సుఖం అని కానీ ఏముండదు. అన్నిటికీ అతీతం అనమాట. వాళ్ళు ప్రకృతిలో ఒక భాగం అయిపోతారు. వాళ్ళు కన్ను మూసి తెరిచి లోపల కొన్ని లైట్నింగ్ ఇయర్స్ దూరంలో ఉన్న గ్రహాలను చూసి అక్కడికి వెళ్ళి ప్రయాణించి దాని గురించి చెప్పగలరు. ఆ యొక్క శక్తి మానవుడికి వస్తుందమ్మా. ఒక లైటింగ్ ఇయర్ అంటే మన గంటలో అయితే కొన్ని కోట్ల గంటలు, కొన్ని లక్షల రోజులు, కొన్ని జీవితాలు, ఎన్నో వందల జీవితాలే అనుకుంటా ఒక జీవితం. అలాంటి వేలాది లైట్నింగ్ ఇయర్స్ నుంచి ప్రయాణిస్తున్న లైటింగ్ కూడా ఇప్పటికీ మన భూమికి చేరల. ఆ లైటింగ్ ఎక్కడికి చేరేటోడికి బహుశా ఆ గ్రహం అనేది అంతరించిపోయి ఉండొచ్చు. కానీ కొన్ని లక్షల సంవత్సరాల పాటు ఆ కాంతి మనకి ప్రయాణిస్తూనే ఉంటుంది మన భూమి మీదకి. ఈ లక్షల సంవత్సరాల పాటు ఆ నక్షత్రం, ఆ గ్రహం అక్కడ ఉందని మనం చూస్తూనే ఉంటాం. కానీ అది అంతరించిపోయి కొన్ని కోట్ల సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఇన్ని అద్భుతాలు మన ఖగోళంలో ఉన్నాయనేది మన పూర్వీకులే చెప్పారమ్మా. నేనేం చదువుకోలే, వాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. ఈ నాలెడ్జ్ని చూసి వాళ్ళు భయపడిపోయి వీళ్ళ యొక్క నాలెడ్జ్ని మనం చంపాలి, వీళ్ళ ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని చంపాలి. ఆ ట్రెడిషన్ ఏంటమ్మా? ఒక ఆముదం తాగటం, మంచిగా ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు పెండ ఉపయోగించి పంటలు పండించడం, దానివల్ల మిరకిల్స్ జరుగుతున్నాయి అనేది వాళ్ళు పరిశోధన చేసి ఆ ఆవు యొక్క పెంటని, పేడ ఉంటుంది కదమ్మా, కౌడంగ్ అంటాం, నీళ్లు కలిపి వడపోసిన నీళ్లు మంచమే జిమ్మి పేషెంట్ని పడుకోబెట్టేవారు. బ్యాక్ సోర్స్ ఉంటుంది కదమ్మా, బెడ్ సోర్స్ అంటారు. అటువంటి బెడ్ సోర్స్ తగ్గిపోవడం, లేకపోతే ఒక మసూచికం, ఇలాంటి మలేరియా, లేకపోతే కలరా ఇలాంటివి వచ్చినప్పుడు ఆ నీళ్ళు జిమ్మమ్మ వేపాకు లేసి పడుకోబెట్టేవారు. అది వైరస్ని చంపేస్తుంది, యాంటీబయాటిక్ పనిచేస్తుంది. అది అమెరికన్ డాక్టరే రీసెర్చ్ చేసి చెప్పాడు, మన వాళ్ళు చెప్పింది కాదు. అంటే మన సైన్స్ వాళ్ళకన్నా ఎంత ముందర ఉన్నామో మీరు ఆలోచించుకోండి. ఆ ఆవు యొక్క పాలు తాగటం వల్ల తల్లి పాలు కన్నా ఎక్కువ పనిచేస్తాయి అనేది కనుక్కున్నారు వాళ్ళు. అలాగే మన ఇండియన్ కవ్ ఏదైతే ఉందో దానికి మ్యాడ్ కవ్ డిసీజ్ రాదు. అంటే అదొక రకమైన జబ్బు అనమాట. సహజంగా ఆవుల్లో గోమాంసం తినటం వల్ల ఆ డిసీజ్ వచ్చి చచ్చిపోతారు. ఇండియన్గా ఆవులు అది లేదని తెలుసుకుని మన ఆవుల్ని స్మగుల్ చేసి పట్టుపోయాము.
1858లో జరిగింది ఇది. ఎక్కడికి బ్రెజిల్ పట్టుకుపోయారు. బ్రెజిల్లో ఇవాళ 10 నుంచి 11 కోట్ల ఇండియన్ కౌస్ ఉన్నాయమ్మా. మన దగ్గర అంతరించిపోతూ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమో ఇంకా ఒరిజినల్ బ్రీడ్ వాళ్ళు తీసుకుపోయారు. ఈవెన్ గిర్రు కానీ ఒంగోలు కానీ తీసుకుపోయి ఇప్పుడు ఏమంటే ఇవ్వట్లేదు వాళ్ళు. 30 లీటర్లు ఉదయం 30 లీటర్లు సాయంత్రం ఇస్తున్నామ్మా పాలు. అదే మాంసాన్ని వాళ్ళు తింటున్నారు, అదే యూరిన్ వాడుతున్నారు, అదే కౌడంగ వాడుతున్నారు. అంటే వాళ్ళు కళ్ళు తెరిచే టైంకి మనం చాలా చాలా అడ్వాన్స్గా ఉన్నాం. వీళ్ళు ఎందుకు ఇది తింటున్నారు, వీళ్ళు మహామేధావులని వాళ్ళు రీసెర్చ్ చేసి వాటి గురించి కనుక్కుని అప్పుడు ఆ జాతిని తీసుకెళ్ళి అక్కడ పెంచుకున్నారు. వాళ్ళు పెంచుకుని ఇప్పుడు దాన్ని తింటున్నారు. మనకి పనికిరాని జెర్సీ ఆవులు రకరకాల జాతులు ఉన్నాయి, అవన్నీ మనకు అంటగట్టారు. వాటి గేట్లకి కూడా మోపురు ఉండదమ్మా, అంటే హంప్ అంటాం కదా, అది ఉండదు. మన ఇండియన్ కౌస్కే ఉంది. 47 రకాలు ఉన్నాయమ్మా ఇండియాలో. మన ఒంగోలు అని, గిర్రావులని, దేవని అంటారు, ఏది మన కర్ణాటక, మైసూర్ అంటారు, మైసూర్ ఏరియాలో ఉన్న వాటిని. తమిళనాడులోనేమో మన్నాడు గిద్ద అంటారు, రాజస్థాన్లో కాంక్రేజ్ అంటారు. ఇలాగా 47 రకాల ఇండియన్ కౌస్ ఉన్నాయండి. ఆ ఇండియన్ కౌస్ పాలు తాగి ఆ కౌడంగ యూరిన్ అనేది పొలాల్లో వాడినా కూడా ఆహారం తినటం వల్ల వీళ్ళకి అనారోగ్యం రాదు. అది కూడా ఎలా పాడు చేయాలి. అప్పుడు స్లాటర్ హౌసెస్ ఆవులన్నిటిని కోసేయటం, మాంసం ఇతర దేశాలకు అమ్మటం. ఆ జెర్సీ ఆవులు మీ ఆవుల కంటే పాలు ఎక్కువ ఇస్తాయని చూపించి మనకి మన ఆవు సంతతిని నాశనం చేసి ఆ జెర్సీ ఆవులు అనేది ప్రవేశపెట్టడం. ఈ ఆయుర్వేద లాంటివి తింటే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి, కిడ్నీలు పోతాయని భస్మాలు ఇస్తారని, ఆ భస్మాలు తింటే మనిషి చనిపోతాడని, అనేక అవయవాలు పాడైపోతాయని చెప్పి దాని నుంచి దూరం చేయటం. ఈ డీటాక్స్ చేసే ఒక అమృతం తుల్యమైన ఆముదాన్ని మానిపించేయటం, రాయడం, శరీరానికి రాయడం, తలకు రాయడం, తీసుకోవడం అన్నీ బంద్ చేస్తారు. చెవిలో వేస్తే చెవిలో వేయకూడదని, ముక్కులో వేస్తే ముక్కులో వేయకూడదు అని చెప్పి, ప్రమాదం అని, అసలు ఎక్కువ ఆయిల్ తలకు అప్లై చేయొద్దు అని చెప్పి, దాని ప్లేస్లో ఏవో సీరమ్స్, షాంపూలని, అవ్వని, కండిషనర్లని, అవ్వని ఇవన్నీ అన్నీ వస్తున్నాయి. ఇదంతా ఒక అంతర్జాతీయ మార్కెటింగ్ కుట్రమ్మ ఇది. దాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుని వాళ్ళు ఇచ్చే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని అమ్ముకోవడం కోసం. భారతదేశంలో జనాభా ఎక్కువ కదమ్మా, ప్లస్ ఖర్చు పెట్టే కెపాసిటీ కూడా చాలా ఎక్కువ. సార్, మీ ఆలోచన ప్రకారం నిజంగా మన అందరిలో అవేర్నెస్ రావాలి, మనం మళ్ళీ బ్యాక్ టు ఆయుర్వేదానికి వెళ్ళాలి, మన దేశంలో ఏవైతే పండుతుందో, మన దేశంలో ఏవైతే ఇంతకు ముందు నుంచి ఉన్నాయో అవి రావాలి అంటే ఏం చేయాలని మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏమి లేదమ్మా, కరోనా లాంటి ఇంకో 2-3 సార్లు రావాలమ్మా. అంతేనా? అయ్యో వద్దు, అసలు కరోనా అంటే చనిపోయి చాలా మంది చనిపోయి చాలా ఇబ్బంది పడ్డారమ్మా. దానికి మనం ఎప్పుడు దుఃఖించాలి, అందులో డౌట్ లేదు. దాని గురించి మనం బాధపడాలి. కానీ మనిషికి కళ్ళు తెరవాలి అంటే ఏదో ఒక న్యాచురల్ కెలామిటీ వస్తే తప్ప మనిషి నేను గొప్పోడిని అన్న గర్వం తగ్గదమ్మా. కరోనా వచ్చినప్పుడు చాలా మందికి తెలిసింది. 1000 కోట్ల ఇంట్లో ఉన్న 1000 కోట్ల అధిపతి అయినా ఆ కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అన్న కొడుకు గాని కట్టుకున్న పెళ్ళం గాని ఎవరైనా వెళ్ళి చూసి వచ్చారు, వెళ్ళే పరిస్థితి లేదు. ఎంత ప్రేమ ఉన్నా, ఎంత డబ్బులున్నా, ఏమైనా అది అక్కడ ఆ ప్రేమ డబ్బు ఏం చేయదు. ఇక్కడ ప్రాణభయం, స్వార్థం. ప్రాణభయంతో పాటు స్వార్థం. మరి నా చేతిలో ఒక ఆయన ఉన్నాడు, ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను, డ్రెస్ వేసుకెళ్తానని తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఆయన చచ్చిపోతాను. అటువంటి పిల్లలున్న ఆ తండ్రి గొప్ప అదృష్టవంతుడు. ఇంకా అంతకంటే ఏం అక్కల. రిలేషన్ అంటే ఇంకేముంటుందమ్మా. అది మర్చిపోయి స్వార్థంతో అందరినీ వదిలేసి వాళ్ళు ఎక్కడ చచ్చిపోయారో తెలియదు, ఎక్కడ కాల్చారో తెలియదు, ఎక్కడ కప్పెట్టారో తెలియదు. ఆ నిమిషం వరకు ఆయన గుండెలు ఇరుచుకుని తిరిగాడు, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇంత ప్యాలెస్ ఉంది, ఇంత బంగ్లా ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఎంతమంది నౌకర్లు చాకర్లు అని. ఎవరు కలిసి వచ్చారమ్మా? ఎవరు కలిసి రాలేదు కదా. అప్పుడే కదా మనుషులకి ఓహో డబ్బు ఏమీ చేయలేదు. రేపొద్దుట ఇలాంటిది ఏమన్నా న్యాచురల్ కెలామిటీ జరిగి ఈ పెట్రోలు, ఈ కరెంటు, ఈ కార్లు ఇవన్నీ లేవనుకో అమ్మ, ఈ ఫోన్లు ఏమని, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అప్పుడు ఎలా అయితే బతికామో మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే వెళ్ళాలమ్మా. అటువంటి ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు చాలా మంది. కరెంట్ లేని ఆశ్రమాలు, లేకపోతే ఫోనులు లేని ఆశ్రమాలు, ఏసీలు ఫ్యానులు లేని ఆశ్రమాలు న్యాచురల్గా కట్టి అందులో కూడా మనిషి బతకగలడు, ఇంతకంటే ఆనందంగా బతకగలడని అనేక మంది నిరూపించడం కోసం ప్రయత్నిస్తున్నారమ్మా. ఆల్రెడీ నేను కూడా ఒకటి కడుతున్నాను, డిసెంబర్ నవంబర్ అలా ఓపెన్ అవ్వచ్చు. అది మనం కడుతున్నామని తెలిసి అమెరికన్స్ బుకింగ్ అడుగుతున్నారమ్మా. ఫస్ట్ బుకింగ్ మాకే ఇచ్చేయండి, ఎవరికి ఇవ్వద్దు మీరు ఇండియాలో, మేము 1 మంత్ ఉండి అక్కడ
డీటాక్స్ ప్లస్ మన యోగా, మన సాధన ఇవన్నీ నేర్చుకుని వెళ్ళడానికి వాళ్ళు 3 నెలల నుంచి అడుగుతున్నారమ్మ ఎప్పుడు ఓపెనింగ్ అని. అంటే ఇతర దేశాలు వాళ్ళు మన వంక చూస్తున్నారు, మనల్ని గుర్తించారు, మనల్ని చూసి అరే ఇవి చాలా బాగున్నాయి మేము నేర్చుకోవాలని అనుకుంటున్నారు. బట్ మనకి ఆ వాల్యూ తెలియట్లేదు. మనమేమో అటువైపు చూస్తున్నాం అమ్మ మనం. ఎందుకంటే వాళ్ళు విచ్చలవిడితనం అనేది ఇప్పుడు మనకు మొదలైంది. అవును, ఒక సెక్స్లో అవనివ్వండి, హ్యూమన్ రిలేషన్లో అవనివ్వండి, లేకపోతే లైఫ్ ఏజో ఎంజాయ్ చేయాలని అనుకోవటం కానీ, అది దానికి ఒక అర్థం లేని ఆలోచన అమ్మ అది. నిజంగా చెప్పాలంటే వాడికి ఎలా ఏం చేయాలో ఏమీ తెలియకే అలాంటి దానికి పోతాడు. వాళ్ళు అవన్నీ అయిపోయి వెక్స్ అయిపోయి ఇక్కడ ఆనందం కనబడుతుంది, ఇక్కడ తృప్తిగా ఉంది, ఇక్కడ నిద్ర వస్తుంది, ఈ నాలెడ్జ్ అవసరం మనకనే తలంపుతోటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇటువైపు పరిగెడుతున్నారు, మనం అటువైపు పరిగెడుతున్నాం. లేట్ నైట్ ఫుడ్స్, పబ్స్, పార్టీస్ అని చెప్పి ఫుడ్ హ్యాబిట్స్ కూడా చక్కగా ఇప్పుడు నిజంగా సార్ నేను హైదరాబాద్ వచ్చాక కూడా ఈ బిర్యానీ వండుకోవడము, లేకపోతే అంత ఎక్కువ బయట ఫుడ్ తిని ఎప్పుడైనా ఇంట్లో కర్రీ చేసుకుంటే అబ్బాయి ఎంత బాగుంది, ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా అని చెప్పి అనిపిస్తుంది. పెరుగు విషయంలో కూడా మనం చిన్నప్పుడు రోజు గేదె పాలు అలా తోడు పెట్టుకొని తినేసి ఎప్పుడైనా ఒక ప్యాకెట్ తింటే బాగుంది అనిపించేది. ఇప్పుడు ఈ ప్యాకెట్ పెరుగు తిని 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 ఎప్పుడైనా ఒకసారి న్యాచురల్గా తిరిగి తబ్బా ఎంత బాగుంది కదా అనిపిస్తుంది. అంటే రివర్స్ అయిపోతుంది సిచ్యువేషన్ అప్పటికి ఇప్పటికి. పొలం వస్తూ ఉంటారమ్మా చాలా మంది. మా పొలంలో నాటవ పెరిగే ఉంటుందమ్మా. వాళ్ళందరూ తినగానే అబ్బా ఎంత బాగుందండి, ఎంత టేస్ట్గా ఉందండి, ఈ పెరుగు ఏంటండి, ఏం పెరుగండి అని అడుగుతారు. అలాగే మేము పప్పు ఆవకాయ వేసి కూడా పెడతా ఉంటాం ఏమీ లేకపోతే. ఆ పప్పు ఆవకాయ తిని అమృతం తిన్నంత ఆనందపడిపోయి అవునే వేసి పెట్టేసరికి అసలు మన రూట్స్ అవే కదా సార్. ఏం లేకపోతే కొంచెం ఆ మామిడికాయ పచ్చడి తెచ్చుకొని కాస్త ముద్దపప్పు చేసుకొని నెయ్యి వేసుకొని తింటే అయిపోతుంది ఆ పూటకి అన్నం. అమృతం ప్లస్ అన్ని ప్రోటీన్, విటమిన్ సి, మినరల్స్ అన్నీ ఉంటాయమ్మా అందులో. అవన్నీ వదిలేసి ఏం చేస్తున్నాం మనం, ఇవన్నీ కూడా మాడిఫైడ్ జీన్స్ వచ్చేసమ్మా. అన్నిని ఇంత క్యారెట్ ఉండవలసింది ఇంత క్యారెట్, ఇంత బీరకాయ ఉండేది ఇంత బీరకాయ, అందులో ఏమి ఉండదమ్మా గడ్డి తిన్నట్టే. అందులో బాడీకి ఉపయోగపడి ఏమీ లేవు. అలా తయారు చేసేసి వీళ్ళకి ఏమీ అందకుండా చేస్తే తప్ప మన ఈ సప్లిమెంట్స్ అమ్ముకోలేమని ఇది ఒక కుట్ర. కాకరకాయలు కూడా సార్ ఇంత ఉంది కాకరకాయ, అసలు ఇది కాకరకాయ లేకపోతే ప్లాస్టిక్ ఆడుకోవడానికి పిల్లలు. బీరకాయ చూసారమ్మా మీరు, అంతంత 3 feet 4 feet బీరకాయ. అవును అవును, ఒక బీరకాయ 2 కిలోలు ఉంటుంది. హైబ్రిడ్ రకాలు అది ఏమి ఉండదమ్మా అందులో. మనం దాంట్లో ఫలితం ఏమి ఉండదో తిన్నాం. ఆ విధంగా తయారు చేసేసి ఇది ఒక అంతర్జాతీయంగా పెద్ద ఇదమ్మా ఇది. అవును, డైవర్ట్ మన వాళ్ళు కూడా చక్కగా చూడడానికి బాగా నిగనిగగా కనిపించేలాగా లావుగా, వంకాయలు కూడా లావుగా కనిపించాలి, బాగా కంటికి చూడగానే రంగుగా కనిపించాలి, టమాటాలు కానీ ఏవైనా అన్నట్టు అవే తీసుకొని వెళ్తుంటారు. ఎవరైనా నాటిది అమ్మినా కానీ ఇవి తొందరగా పాడైపోతాయని వదిలేసే సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. నిజంగా చెప్పాలంటే నాటిది పాడవదమ్మా, అసలు ఎట్టి పరిస్థితుల్లో పాడవదు. మీరు టమాటా తీసుకోండి, లేకపోతే ఒక తోటకూర తీసుకోండి, లేకపోతే ఒక వంకాయ తీసుకోండి, ఒక ఆనవకాయ తీసుకోండి, చక్కగా ఉంటుందమ్మా. ఏదైతే ఆర్గానిక్గా పండించిన ఫ్రూట్ ఉందో అది మీరు బయట వదిలేయండి. మామూలుగా పండించిన ఫ్రూట్ తెచ్చి దాన్ని పక్కన పెట్టండి, అదో ప్లేస్ ఇదో ప్లేస్లో. ఈ మీరు డజన్ తెస్తే అమ్మ చివరికి వచ్చేసరికి ఒక 4 తినగలరు. ఆ ఆర్గానిక్గా న్యాచురల్గా పండించిన ఫ్రూట్ అయితే 11 తినగలరు మీరు. ప్లస్ 11 తిన్నా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇందులో తిన్న 4 మీకు కడుపులో మంట, పులుపు, లేకపోతే ఇంకొక విధమైన ఫీలింగ్స్, తినాలని లేకపోవడం ఇలా. మేము అమ్ముతామండి మామిడికాయలు, మా దగ్గర న్యాచురల్గా పండించినవి ఉంటాయి. మా మీద దెబ్బలాడతారు, రేటు ఎక్కువే, ప్లస్ 2 కాయలు తినే బదులు 6 తినేస్తున్నాం, మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాం రాజుగారు మీకు అంటారు. అది ఒక్కాయ కోసుకుని ఇంట్లో 4 తినేవాళ్ళం, ఒక్కొక్కళ్ళు 4 కాయలు తినేస్తున్నారు. ఏం ఉండలేదు, కడుపులో బాధ కానీ ఇబ్బంది కానీ అన్నీ మంచి స్ట్రెంగ్త్ వచ్చి బాగా ఒళ్ళు వచ్చి పెరుగుతున్నాం వెయిట్, మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం రాజుగారు అంటారు నవ్వుతా అందరు. అలాగమ్మా, అంటే ఆ న్యాచురల్ ఫుడ్కి దీనికి డిఫరెన్స్ అనమాట. సరే, అక్కడ ఎలా ఉంటుందంటేనమ్మా ఇవాళ పాపులేషన్ పెరిగిపోతుంది కాబట్టి ప్రొడక్ట్ పెరగాలి అనేది సైంటిస్టుల యొక్క ఆలోచన. సప్లై డిమాండ్ అనేది బ్యాలెన్స్ చేయడానికి మేము ఇట్లా పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నాం, హైబ్రిడ్ రకాలు తీసుకొస్తున్నాం అనేది వాదన. కానీ ఆ పండించినవి కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేటోడికి ఎంత పర్సంటేజ్ వస్తుంది, కన్జ్యూమర్ తెచ్చుకున్నాక ఎంత తింటున్నాడు, అది లెక్కట్లేదమ్మా ఎవరు. ఇప్పుడు అది మీరు కేజీ తెచ్చుకున్నారనుకోండి, 950 గ్రాములు తినడానికి పనిచేస్తుంది న్యాచురల్గా పండింది. మీరు హైబ్రిడ్ వెరైటీస్ కానీ పురుగు మందులు, ఎరువులు అన్నీ చేసి పట్టుకురండి, 1-2 రోజులు బయట మర్చిపోతే మీరు 10% కూడా మిగలదు. అవును సార్.
అప్పుడు కన్జ్యూమ్ అయ్యేసరికి ఎంత అవుతుందమ్మా? అదేవిధంగా బ్రౌన్ రైస్ అంటున్నాం మనం, వైట్ రైస్ అంటున్నాం. వైట్ రైస్ ఫుల్ పాలిష్ పెట్టామా, పాలిష్ రైస్ అంటున్నారు. ఎలాగ నవలకూడదు, గొంతులో పెట్టుకొని దిగిపోవాలి అంతే నున్నగా. ఈ బ్రౌన్ రైస్ అయితే పెద్ద మెతుకులు ఉంటాయి, పువ్వుల్లాగా ఇడతాయి, అన్నం ఎక్కువ అవుతుంది, నవలాలి, టేస్ట్ వస్తుంది నవిలితే. కానీ నవలటానికి ఓపిక లేదు వీడికి. అంటే ఎలా చేసేసారో చూడండి. మన పిల్లలు ఉన్నారమ్మా, మీరు బఠానీలు పెట్టండి, నా పళ్ళు నొప్పి అంటాడు, సస్తే తిండు. కానీ ఒకప్పుడు అవే బఠానీలు పల్లీలే మెయిన్. నార్మల్ కార్న్ స్వీట్ కార్న్ కి డిఫరెన్స్ చూసుకోండి. మామూలు మొక్కజొన్న పొత్తు పట్టుకెళ్ళి ఇవ్వండి మంది, తినమానండి, పళ్ళు నొప్పి అంటాడు. స్వీట్ కార్న్ ఇవ్వండి, తింటాడు. విషమమ్మా స్వీట్ కార్న్ అనేది, ఎంత ప్రమాదం అంటే అది చాలా. కానీ ఇప్పుడు చూసుకుంటే సార్ ఒక 80% మనకి స్వీట్ కార్న్ వస్తుంది. చాలా నాటిది పొత్తు తిన్నామంటే దొరకట్లేదమ్మా మామూలు మొక్కజొన్న పొత్తు. అదేవిధంగా చికెన్. ఇలాగా ఏదైతే మనం ఆరోగ్యకరమైన ఆహారం అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్ల నుంచి దూరం చేసి వీళ్ళని ట్రెడిషన్ అనేది దూరం చేస్తే తప్ప మన ప్రొడక్ట్ అమ్ముకోలేము. వీళ్ళని మానసికంగా దెబ్బ కొట్టాలి అంటే వీళ్ళ అలవాటుని మార్చాలి. ఎలా మార్చారమ్మా? ఎడ్యుకేషన్ కాడి నుంచి మార్చేశారు. మెకాలే ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఇండియాకి వచ్చిందో గుమాస్తా ఉద్యోగాల కోసం మనకి ఎడ్యుకేషన్ నేర్పారమ్మా. వాళ్ళ దగ్గర గుమాస్తాల కింద మనల్ని వాడుకోవటం కోసం మాత్రమే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నేర్పాడు. ఎవరైతే మన దేశాన్ని ఇబ్బంది పెట్టి మన దేశాన్ని దోసుకున్నారో వాళ్ళ గురించి మనం చదువుకోవటం ఏంటమ్మా? మన అశోకుడి గురించి, బుద్ధుడి గురించి, రాముడు కృష్ణుడు మానేసి అక్బరు, బాబరు, హుమాయూన్, లేకపోతే ఔరంగజేబు వీళ్ళ గురించి. ఎవరైతే మన స్త్రీలని మానాలను దోసుకున్నారో, మన సంపదను దోసుకున్నారో, ఎంతమందిని బలవంతంగా చంపేశారో అటువంటి వాళ్ళ గురించి మనం పుస్తకాల్లో చదువుకుంటున్నాం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటమ్మా? ఏ దేశంలో అయినా చదువుకుంటారు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉందా? ఆ విధంగా మనల్ని మార్చేశారు. వాళ్ళకు వంత పాడారు కొంతమంది స్వార్థపరులు. అదండి. ఇప్పుడు మళ్ళీ కరికులం మార్చాలి అంటే పెద్ద టాస్క్ లా ఫీల్ అవుతున్నారు కదమ్మా చాలా చోట్ల. మా చిన్నప్పుడు మేము అయ్యే చదువుకున్నాం అమ్మా. మౌర్యులు, చోళులు, లేకపోతే కృష్ణదేవరాయలు, వీళ్ళ గురించి, అశోకుడి గురించి, బుద్ధుడి గురించి ఇవి చదువుకున్నామండి మేము. ఇప్పుడు ఎడ్యుకేషన్ అది లేదు కదా. మన ఆయుర్వేదంలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. న్యాచురల్గా అసలు మనం ఇంట్లో తినే ఫుడ్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక అమ్మని మనం అమ్మ అనే పదానికి దూరంగా మమ్మీ అనే పదానికి దగ్గరగా ఎలాగైతే వెళ్తున్నామో, మన సంస్కృతి మన అలవాట్లను మానేసి పాశ్చాత్య సంస్కృతికి అంటే విదేశాల నుంచి అడాప్ట్ చేసుకున్న కల్చర్స్ని, ఫుడ్స్ని అన్నీ తెచ్చుకొని ఇన్ని రోగాలు తెచ్చుకుంటున్నాము. ఆయుర్వేదం ప్రాముఖ్యత తెలుసుకోండి. ఫస్ట్ అల్లోపతి వాడడం తప్పేమీ కాదు, బట్ ఆయుర్వేదం వాడండి. ఒకవేళ ఆయుర్వేదం వల్ల కాదు, ఇది తగ్గదు అన్నప్పుడు అటువైపు వెళితే మన ఆరోగ్యం బాగుంటుంది, మన లైఫ్ స్టైల్ బాగుంటుంది, అంత ఆరోగ్యంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సార్ మీ త్రూ అసలు ఆయుర్వేద ప్రాముఖ్యతని ఆడియన్స్ అందరికీ, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మన ఇండియన్స్ అనుకోండి అందరికీ తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా వీడియోస్తో వాళ్ళకి అవేర్నెస్ అయితే కల్పిద్దాము. థ్యాంక్ యూ సార్. నమస్తే.